దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము అపోస్తుల కార్యములోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రార్థన చేసుకొని సందేశం కొరకు మన మనస్సులను మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మనమందరము ప్రభువుని సహాయం చేయమని వేడుకుందాం. మీరు కూడా ప్రతి ఒక్కరు, ప్రభువా నీవు నాతో మాట్లాడు, నీ స్వరాన్ని వినిపించు, దేవా నీవు జీవం గల దేవుడవు, మాట్లాడే దేవుడవు కనుక నాయనా నీ మాటలు నాకు వినిపించు అని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు కన్న తండ్రి, మా నాయన తండ్రి, చిన్న మందగా సంఘముగా నీ పాదముల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం తండ్రి. ప్రతి నెల మేము ఈ విధంగా సువార్తీకరణ గూర్చి నేర్చుకోవటానికి, మీ ఆజ్ఞల గూర్చి నేర్చుకోవటానికి, సువార్త యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకోవటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని ప్రభు మా చేతిలో పట్టుకొని నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటుండగా తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, వినే దేవుడవు. ఎందుకంటే నాయన నీ ఒక్కడివే యుగయుగములకు జీవం గల దేవుడవు, నీకు వందనాలు తండ్రి. అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడు నాయన, అపరాధి నాయన, నీ పక్షాన్ని నిలబడటానికి నాయన డేర్ చేస్తుంటుండగా నీవే కనికరించి క్షమించి నాయన, నీ ఆత్మతో అభిషేకించి నాయన నీ నోటికి నాయన సాధనముగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీవే తండ్రి ఈ యొక్క సమయాన్ని మా జీవితాల్లో బహు గొప్పగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఈ 16వ అధ్యాయములో 2వ మిషనరీ యాత్రలో ఉన్నాడు. 13-14 అధ్యాయాల్లో మొదటి మిషనరీ యాత్రను మనం చూస్తాం. 15వ అధ్యాయం చివరికి వచ్చేసరికి పౌలు గారు బర్నబాతో ఏమంటాడంటే, మనము ఎక్కడెక్కడ పరిచర్య చేశామో ఆయా సంఘాలకు వెళ్ళి చూద్దాం పదా అంటాడు. బర్నబా ఏం మార్కును తీసుకుని పోదామంటాడు, పౌలు గారేమో మార్కు వద్దు అంటాడు. సో 15వ అధ్యాయం చివరిలో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారిద్దరిలో వాగ్వివాదం వచ్చిందట, వాళ్ళిద్దరిలో మనస్పర్ధలు వచ్చాయి మార్కును బట్టి. బర్నబా ఏమో మార్కును తీసుకుని వెళ్దామంటాడు, పౌలు గారు వద్దంటాడు. సో ఆ విధంగా బర్నబా మార్కును తీసుకొని కుప్ర వైపు వెళ్తాడు. కానీ పౌలు గారు శీలను తీసుకొని ఆసియా ఖండంలో పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు. ఆ విధంగా 2వ మిషనరీ యాత్ర ప్రారంభమవుతా ఉంది. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, పౌలు గారు కూడా మనలాంటి మనిషే. పౌలు గారికి కూడా మనలాగానే కోపం వచ్చింది. పౌలు గారికి కూడా మనలాంటి ఎమోషన్సే ఉన్నాయి. పౌలు గారి కూడా తన తోటి సేవకునితో కొంచెం చిన్న గొడవ పడినట్లు మనం చూస్తుంటున్నాం కదా. సో పౌలు గారు కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. సో ఇప్పుడు పౌలు శీల 16వ అధ్యాయంలో 2వ మిషనరీ యాత్రను ప్రారంభించి వాళ్ళు ఆ విధంగా ఆసియా ఖండంలో పరిచర్య చేయడానికి వెళ్తూ ఉంటున్నారు. మొదటి వచనం 16వ అధ్యాయం మొదటి వచనం, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. ఇవి మొదటి మిషనరీ యాత్రలో పౌలు గారు విజిట్ చేసిన చర్చెస్. 14వ అధ్యాయంలో 16వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు
మొదటి మిషనరీ యాత్రలో దర్శించిన దెర్బే లుస్త్రా అని పట్టణాలకు వస్తున్నారు. ఈ దెర్బే లుస్త్రా గురించి మనం 14వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. సో పౌలు శీలకు ఇప్పుడు తిమోతి కూడా కలుస్తున్నాడు. సో టీంలో ఎంతమంది అయ్యారు? ఇప్పుడు పౌలు శీల మొదటి నుంచి ఉన్నారు, ఇప్పుడు తిమోతి కలిశాడు, ఇప్పుడు 3 అయ్యారు. సో వీళ్ళందరూ కలిసి ఆయా సంఘాలకు వెళ్ళి 3వ వచనము 4వ వచనము చూస్తే, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారిని అప్పగించారు. సో ఆ విధంగా వాళ్ళు ఆసియాలో ఆయా ప్రాంతాలకు పోతున్నారు. 6వ వచనం చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియా వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. సో ఆసియా ఖండంలోని వేరు వేరు ప్రాంతాలకు పోతా ఉంటే పరిశుద్ధాత్ముడుకున్న మరో పేరు ఏంటిది? ఇక్కడ యేసు యొక్క ఆత్మ, యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని వెళ్ళనీయటం లేదట. సో పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ 8వ వచనం వచ్చేసరికి, అంతట వారు మూసియాను దాటి, ఇవన్నీ ప్రాంతాల పేర్లండి. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఆసియా ఖండంలో యూరోప్ ఖండంలో ఉన్న ప్రాంతాల పట్టణాల పేర్లు. మూసియా అంటే అదొక పట్టణం. దాటిపోయి త్రోయా అనే పట్టణానికి వచ్చారు. సో ఏం చేయాలో వీళ్ళు అర్థం కావటం లేదు. సో ఇప్పటికే 2వ మిషనరీ జర్నీ స్టార్ట్ చేసి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ 8 వచనాల్లో వాళ్ళు దగ్గరగా 3-4 నెలల ప్రయాణం జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్లకు పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తున్నారు, వెళ్ళనీయటం లేదు. కానీ ఒక రాత్రి పౌలు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటి ప్రభువా, ఏంటి నేను బర్నబాతో ఏమన్నా గొడవ పెట్టుకోవటం, ఏమన్నా నువ్వు గాయపడ్డావా, నేను నిన్నేమన్నా బాధపరిచానా, ఏంది పరిస్థితి అని ప్రార్థన చేస్తున్నప్పుడు 9వ వచనం చూడండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకటి నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగ. సో దేవుడు ఐరోపా ఖండానికి పరిచర్య చేయటం రావాలని పౌలు గారిని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆసియాలో పరిచర్య అవసరం లేదు, ఎక్కడికి పోవాలి నువ్వు ఇప్పుడు? ఐరోపా. మాసిదోనియా దేశం అంటే ఈ రోజుల్లో ఉన్న ఐరోపా, యూరప్ కాంటినెంట్ అన్నమాట. అందరు నాకెళ్ళి చూస్తూ వాక్యం వినాలి. సో యూరోప్లోకి రమ్మని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ విధంగా ఎట్లా దర్శనము కనపడ్డదో పౌలు గారికి అది మనం జాగ్రత్తగా గమనించాలి. పౌలు గారు దర్శనం చూస్తున్నప్పుడు పౌలు గారికి దర్శనంలో ఒక వ్యక్తి నిలవబడ్డాడట. అందరు నిలవబడి అనండి. సో నిలిచి ఉన్నవాడు బట్టలు, భాష, ఆకారము చూస్తే వాడు మాసిదోనియా దేశస్థుడని పౌలుకు అర్థమైంది. వింటున్నారా? ఎందుకంటే ప్రతి దేశానికి, ప్రతి ఖండానికి ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది, ఒక రకమైన భాష, యాస ఉంటుంది. సో ఒక వ్యక్తి లేచి నిలవబడి పౌలు గారికి చేతులు జోడిస్తున్నాడు. ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాడట. నిలిచి అనండి, సహాయము చేయుమని వేడుకొనుచున్నాడు. ఇది ఎంత గంభీరమైన మాటలో మీరు ఆలోచించాలి. ఒక దేశస్థుడు నిలవబడి పౌలు గారితో ఏమంటున్నాడంటే, అయ్యా మేము సాతాను బంధకాల్లో ఉన్నాం, మేము ఈ యొక్క చేతబడుల చేత, ఈ మంత్రశక్తుల చేత పీడించబడుతూ అంధకారంలో మేము ఉంటున్నాం, మేము సంఖ్యలతో బాధించబడి ఉంటున్నాం, మాకు వెలుగు లేదు, మేము నరకానికి పోతున్నాము. కాబట్టి ఏమంటున్నాడు? మాకు వచ్చి సహాయం చేయమంటున్నాడు. ఈ రోజున ఈ సహాయం అనేది ఆర్థిక సహాయం కాదండి.
ఈ సహాయం అనేది తుఫాను వరద బాధితులకు ఇచ్చే సరుకుల సహాయం కాదు ఇది. ఈ సహాయం ఏమడుగుతున్నాడంటే నిలవబడి రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీడింగ్ చేస్తున్నాడు. ఏమని? మాకు దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయండి. ఈ రోజున అంధకారములో ఉన్న ప్రతి ఒక్కరు, సాతాను సంఖ్యలలో ఉన్న ప్రతి ఒక్కరు నిజమైన దేవుణ్ణి మరిచిపోయి అంధకారములో, సాతాను బంధకాలలో, రకరకాల వ్యసనాలలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు లేచి నిలవబడి నీకు దండం పెట్టి నేను అడుగుతున్నారు, నువ్వు వచ్చి మాకు సహాయం చేయ. కానీ పౌలు గారికి ఆ దర్శనం కనపడ్డది, వినపడ్డది. కానీ ఈ రోజుల్లో ఉన్న మనకు అటువంటిదేమీ వినపడటం లేదు, అటువంటిదేమీ కనపడటం లేదు. ఎందుకంటే మన చెవులు మందమెక్క. మనం ఒకసారి ఆత్మీయ నేత్రాలతో చూస్తే ఎంతమంది కన్నీటితో సహాయం చేయమని మొరపెడుతున్నారో మనకు అర్థమవుతుంది. మనం కొన్ని గ్రామాలు సువార్త చెప్పడానికి పోయాం. ఎక్కడన్నా ఎవరైనా మనల్ని వ్యతిరేకించారా? మన మీద దాడి చేశారా? మనం పోయిన కాడలో ఏం కనపడదంటే వాళ్ళ కళ్ళల్లో నిరాశ, వాళ్ళ హృదయంలో వేదన. మాకు సహాయం చేయండి అన్నట్లు చూస్తున్నారు. మేము ఇన్ని రోజులు రకరకాల విగ్రహాలకు, రకరకాల దేవతలకు మొక్కాం, అయినా జీవితాలకు అర్థం లేదు, జీవితాలకు వెలుగు లేదు, వ్యసనాల నుంచి విముక్తి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియా దేశస్థుడు ఒకడు ఏం చేస్తున్నాడు? నిలిచి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. మనం ఈ యొక్క కేక వినటం నేర్చుకోవాలి. ఈ రోజున నీ చుట్టూ ఉన్న వాళ్ళ కేకలు నీకు వినబడుతున్నాయా లేవా? అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, పరలోకమందు నుండి అనుగ్రహించబడిన అట్టి దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అంటున్నాడు. సో 10వ వచనం గమనిస్తే, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు. సహాయము అంటే ఏంటిదండి చెప్పండి? సువార్త ప్రకటించ. ఈ రోజున ఒక వ్యక్తికి నువ్వు చేసే పెద్ద సహాయం ఏమైనా ఉన్నదంటే, ఆర్థిక సహాయం కాదు, జాబ్ కాదు, ఇల్లు కాదు, కానీ ఆ వ్యక్తిని మరణములో నుంచి జీవంలోకి తీసుకొని రావటం, ఆ వ్యక్తిని నరకంలో నుంచి పరలోకానికి తీసుకొని రావటం, నిత్య అగ్నిగుండములో నుంచి నిత్య జీవంలోనికి రావటం. అంతకంటే మించిన సహాయము ఏది నువ్వు, అంతకంటే పెద్ద సహాయం ఈ లోకంలో ఏది కూడా లేదు. సో ఏమంటున్నారు చూడండి, వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచిన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసి, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రాకాకును మరినాడు నెయోపలికిని, అక్కడ నుండి ఫిలిప్పుకి వచ్చింది. వాళ్ళు కొన్ని వారాలు ప్రయాణించి, కొన్ని దినాలు ప్రయాణించి వాళ్ళు ఫిలిప్పి అనే పట్టణానికి వస్తారు. ఐరోపా ఖండములోని మాసిదోనియా ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పట్టణమే ఫిలిప్పి పట్టణం. 10వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, వెంటనే లోబడ్డారు వాళ్ళు. ఎక్కడ ఏమున్నది చెప్పండి? వెంటనే. నాకు తెలిసి నాకేమనిపిస్తుందంటే, రాత్రి దర్శనం వచ్చిన వెంటనే పౌలు గారు లేచాడు. ఇక్కడ మేము అన్న మాటను చూస్తాం మనం 10వ వచనంలో మొదటిసారి. మేము అంటే త్రోయాలో లూకా భక్తుడు కూడా వీళ్ళతో జాయిన్ అవుతాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములు రాసింది ఎవరు? లూకా వైద్యుడు. సో ఇప్పుడు నలుగురు అయ్యా. పౌలు, శీల ఉన్నాడు, తిమోతి జాయిన్ అయ్యాడు, లూకా కూడా జాయిన్ అయ్యాడు. లూకా ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్నాడు, ఈ పుస్తకం రాస్తూ, పౌలు గారు మమ్మల్ని లేపాడు, మేము వెంటనే బయలుదేరామంటున్నాడు. రాత్రికి రాత్రే బయలుదేరుతున్నారు వాళ్ళు. మేము తెల్లవారినాక అన్ని సదురుకొని బయలుదేరిన మనలే. దేవుడు దర్శనం వచ్చినప్పుడు ఒక మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలవబడి మాకు సహాయం చేయమని బతిమిలాడినప్పుడు వాళ్ళు ఆగబట్టలేకపోయారు. వాళ్ళు ఏమయ్యారంటే, మనం ఆగితే అక్కడ ప్రాణాలు పోతాయి,
మనం ఆగితే, మనం ఒక రోజు ఆగితే ఎంతమంది నరకానికి పోతారో మనకు తెలియదు. ఇన్ని రోజులు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించాడంటే మనం ఎక్కడికి పోవాలని దేవుని కోరిక? ఐరోపా ఖండానికి, మాసిదోనియా ప్రాంతానికి పోవాలని దేవుని చిత్తము. కాబట్టి దేవుడు మమ్మల్ని స్వార్థ పని చేయడానికి అక్కడ పంపిస్తున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే బయలుదేరి వాళ్ళు 2-3 ఓడలు మార్చి 2-3 ప్రాంతాల్లో 2-3 స్టేషన్స్లో పడవలు మార్చి ఫిలిప్పి పట్టణానికి చేరుకుంటా. హల్లెలూయా. ఇట్టి సమర్పణ, ఇట్టి విధేయత ఈ రోజుల్లో మనకి లేదు. ప్రజలు ఒక పక్కన రిక్వెస్ట్ చేస్తున్నారు, వచ్చి మాకు సహాయం చేయండి. మనమైతే మన సుఖములో, మన సౌఖ్యములో, మన పనిలో, మన కంఫర్ట్స్లో, మన రోజువారీ పనుల్లో, మన వంటల్లో, ఏది ఎప్పుడు వండుకొని తినాలని ఏ పనులలో దేవుని పనిని మనం పక్కన పెట్టేస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే పౌలు గారు అక్కడ ఏమంటాడంటే, యెరూషలేము మొదలుకొని ఇల్లూరిక ప్రాంతము వరకు క్రీస్తు నామం ఎరగని చోట్ల నేను సువార్తను సంపూర్ణముగా ప్రకటించి ఉన్నాను అంట. మిక్కిలి ఆశ గలవాడనే నేను ఆ విధంగా ప్రకటించాను అంటాడు. చూస్తారా, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరిక ప్రాంతము వరకు ఏం చేశాడు? క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటిస్తారు. తర్వాత కింద 21వ వచనం చూస్తే, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించింది. మిక్కిలి ఆశ, క్రీస్తు నామం ఎరగని వాళ్ళకి సువార్త ప్రకటించాలనే చాలా పెద్ద ఆశతో నేను ఆ విధంగా ప్రకటించి ఉంటున్నాను. చూడండి 23వ వచనం. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భూభాగము ఏదీ లేదు అంటున్నాడు. యెరూషలేము నుంచి ఇల్లూరిక వరకు 2800 కిలోమీటర్లు, 3 కోట్ల మందికి 12 సంవత్సరాల్లో పౌలు గారు సువార్తను అన్ని విలేజెస్లో సంపూర్ణంగా ప్రకటించారు. హల్లెలూయా. ఎందుకంటే పౌలు గారు ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలను చంపేవాడు, శిక్షించేవాడు, వాళ్ళని జైల్లోకి ఈడ్చేవాడు. పౌలు గారికి సువార్త చెప్పటానికి ఎవడు బతికి ఉండేవాడు కాదు. ఎవడన్నా సువార్త చెప్పడానికి పోతే వాడు యేసయ్య అన్న మాట అనకముందే వాడు ఏమైపోయేది? వాడు మెడకాయ కట్ అయిపోయాడు. ఎంతమందిని చంపేశాడో తెలియదు పౌలు గారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆడు సూపర్వైజర్గా నిలవబడ్డాడు. బైబిల్లో రాయబడిన మాటలే ఇది. పౌలు గారు చాలా రిచ్ పర్సన్ ఆ రోజుల్లో. ఆ దేశంలో 3 ఓడలు ఉండేయట. ఎంత ధనవంతుడు, ఎంత పలుకుబడి వాడంటే చాలా గొప్ప విద్యావేత్త. ఎంత పలుకుబడి కలవాడు అంటే గవర్నర్ దగ్గరికి పోయి, నేను పలానా దేశానికి పోయి, పలానా పట్టణానికి పోయి అక్కడ యేసయ్యను నమ్ముకున్న వాళ్ళని చంపటానికి, శిక్షించటానికి నాకు లెటర్స్ ఇవ్వమంటే వాళ్ళు లెటర్స్ ఇచ్చారు. తన టీం నేసుకొని పోయాడు. ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసే సత్తా, అన్ని డబ్బులు పౌలు గారికి ఉన్నాయి. సో పౌలు గారికి ఏ మనిషి సువార్త చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? సువార్త చెప్పడానికి పోతే ఏమవుతాడు వాడు? సో యేసయ్య ఏం చేశాడంటే, మనుషులు ఎవరు చెప్పడానికి వీడికి వీలు లేదు కాబట్టి యేసయ్య దిగొచ్చాడు. దమస్కు రోడ్డులో ప్రభు దిగి వచ్చి, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు, నువ్వు లేచి వెళ్ళు, నువ్వు నాకు సాక్షిగా ఉండాలన్నప్పుడు పౌలు గారు ఆ ఒక్క దర్శనానికి, ఆ ఒక్క విధేయతకు పౌలు గారు తన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాడు. ఆ ఓడలు, ఆస్తి, పలుకుబడి ఫిలిప్పి 3లో ఏమంటాడంటే, నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నానంట. ఆ ఆస్తినంతా, ఆ పనంతా, ఆ పలుకుబడి, ఆ విద్య అంతా ఎట్లా ఎంచుకున్నాడట పౌలు గారు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని పని కోసం ఆ విధంగా పాటుపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనలో ఇట్టి సమర్పణ ఉండాలి. పౌలు గారు సువార్తను సంపూర్ణంగా ప్రకటించారు. ఎందుకంటే యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు గమనిస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్న. యేసయ్య ఏమన్నాడంటే, ఆకాశమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డాడు. ఏ ప్లేస్కు పోయినా అధికారం ఎవరిది? ఆయనే రాజులకు రాజు. మీరు ఏ విలేజ్ కన్నా పోయి ఒక కాలు పెట్టి ఈడ యేసయ్య అధికారం లేదని చెప్పే ప్లేస్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ యేసయ్య సన్నిధి లేదు, నాతో పాటు యేసయ్య లేడు అనే చెప్పే ప్లేస్ ఏమైనా ఉంటుందా? ఆయన ఏమన్నాడంటే, అధికారం నాకు ఇవ్వడు, కాబట్టి మీరు వెళ్ళండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కాబట్టి మీరు వెళ్ళండి. యేసయ్య ఏమంటున్నాడంటే, అంత అధికారం మందే, నేను మీకు తోడుగా ఉంటా, నేను మరణాన్ని జయించి లేచాను, నేను రాజులకు రాజును ప్రభులకు ప్రభును. మీరు వెళ్ళి మార్కు 16:15 మీరు సర్వ సృష్టికి సువార్తను. ఇది ఆజ్ఞ. ఇదేంటో చెప్పండి? ఆజ్ఞ. ఇది గ్రేట్ కమిషన్, ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఇది మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను పౌలు గారు ఆజ్ఞకు విధేయత చూపించాడు. యేసయ్య ఏమన్నాడంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనములో మనందరికీ తెలుసు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అన్నాడు యేసయ్య. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను రెండవసారి రావాలంటే ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడాలి అన్నాడు. అందరు నాకెళ్ళి చూడాలి. యేసయ్య అన్నమాట ఏది? నేను రెండవసారి రావాలంటే ఏం కావాలా? నా సువార్త లోకమంతటా ప్రకటించ. సో పౌలు గారు అది పట్టుకొని లోకమంతటా ప్రకటించారు. తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరములో యెరూషలేము నుండి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి సువార్త మొదటి శతాబ్దంలోనే వచ్చింది. మీరందరూ చెన్నైకి పోతే థామస్ మౌంట్ అని ఉంటుంది. అక్కడ తోమా గారు హతసాక్షి అయ్యారు. అందుకే ఆ కొండకు థామస్ మౌంట్ అని పేరు పెట్టారు. మొదటి శతాబ్దంలోనే వాళ్ళు నడుచుకుంటూ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీద వచ్చి, గోవాకు వచ్చి, కేరళ వచ్చి, తమిళనాడుకి సువార్తను తీసుకొని వచ్చారు. ఎందుకు? యేసయ్య ఏమన్నాడు? లోకమంతటా వాళ్ళు ఆ విధంగా సువార్త ప్రకటించారు కాబట్టే వాళ్ళు ఏమని నమ్మారో తెలుసా? మా తరంలోనే యేసయ్య వస్తాడని నమ్మారు. హల్లెలూయా. వాళ్ళు ఏమని నమ్మారంటే, యేసయ్య రెండో రాకడ కల్లా మేము బ్రతికే ఉంటామని నమ్మారు. ఈవెన్ యేసయ్య కూడా అట్లనే అంటాడు, మీలో చాలా మంది ఇంకా బ్రతికే ఉంటారంటాడు కదా. అందుకే పౌలు గారు ఏమంటారంటే, మనమందరము నిద్రించము కానీ రెప్పపాటున కడబూర శబ్దంలో కానీ ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూతలతో దిగి వస్తారు. సో పౌలు గారు లిటరల్గా ఏం నమ్మాడంటే, నేను నా తరములో లోకమంతటా సువార్త ప్రకటిస్తాను. శిష్యులు ఆ విధంగా పనిచేశారండి. నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతికి ఉంటే, సాతానుడు వాళ్ళని హతసాక్షులుగా రోమా చక్రవర్తులను ప్రేరేపించి వాళ్లకు మరణశిక్ష వేయించకుండా ఉంటే, ఒక 10 సంవత్సరాల్లో లోకమంతటా సువార్త చెప్పేవాళ్ళం. రెండవ రాకడ వచ్చే మనం పుట్టకపోయి ఉండేటోళ్ళు. కానీ వాళ్ళు ఆ విధంగా చనిపోయారు. ఆ మొదటి శతాబ్దం కాస్త ఇప్పుడు ఏమైంది? 2000 సంవత్సరాలు దాటిపోయారు. ఇప్పుడు సువార్త వినని వాళ్ళు రోజుకు రోజు కోట్లు పెరుగుతున్నారు కదా. కానీ మనము ఆ మాసిదోనియా దేశస్థుడి విన్నపం వినాలి, ఆ కేక వినాలి, ఆ ఏడ్పు కేక వినాలి. నాకు సువార్తల్లో ఒక అతని కేకలు గుర్తుకొస్తున్నాయి. ఆ కేకల గురించి నేను మీకు చెప్తాను. రండి, మార్కు సువార్త 5వ అధ్యాయం
మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగల్లో సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఇక్కడ కూడా ఒక మాసిదోనియా దేశస్థుడు లాగానే గెరాసేనీల దేశస్థుడు ఉన్నాడు. వీడు సమాధులలో వాసం చేసాడు వాడట. ఎక్కడుండేవాడు చెప్పండి? సంఖ్యలతో బిగించినా కానీ సంఖ్యలు దారాల్లాగా తెంపేటోళ్ళు. కానీ వీడి కేకలు ఎవరికి వినపడ్డాయో తెలుసా? ఎవరికి వినపడ్డాయి? యేసయ్యకి వినపడ్డాయి. సో యేసయ్య ఒక రాత్రి బయలుదేరుతాడు. 4వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి యేసయ్య ఆ రాత్రి బయలుదేరుతా ఉంటే సముద్రములో తుఫాను వస్తుంది. సాతానుడు ఓర్వలేక తుఫానును పంపిస్తాడు. శిష్యులందరూ ఏమంటారంటే మేము చనిపోతున్నామంట. గలియా సముద్రంలో ఎప్పుడు రాని భయంకరమైన తుఫాను ఆ రోజు వస్తుంది. చేపలు పట్టే శిష్యులు, గల్లే సముద్రము గొప్ప అలవాటు నా శిష్యులే భయంతో వణికిపోతారు ఆ తుఫాను చూసి. సడన్గా వస్తుంది. ఆయన యేసయ్య ఆ తుఫానును జయిస్తాడు, ఆ గాలిని జయిస్తాడు. 5వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు ఆ సముద్రము దాటి గెరాసేనుల దేశానికి వచ్చారు. ఇక్కడ నాకెళ్ళి చూడండి మీరు, యేసయ్య ఈ తుఫానును గద్దించి మరొక దేశానికి ఎంతమంది కోసం పోతున్నాడో తెలుసా? ఎంతమంది కోసం పోతున్నాడు? ఒక్క వ్యక్తి కోసం. యేసయ్య యూదుడు. మీరందరూ వినాలి, నాకెళ్ళి చూడాలి. యూదులు అన్యజనుల ప్రాంతానికి బోరు, యూదులు శ్మశానానికి బోరు, యూదులు పందులున్న ప్లేస్కి బోరు. ఎందుకంటే లేవి 11 పాత నిబంధన గమనిస్తే యూదులకు పందులు అంటే పరమ అసహ్యం. చనిపోయింది ఏదో వాళ్ళు ముట్టుకోరు. అన్యజనుల ప్రాంతానికి బోరు, అన్యజనులు కుక్కలతో సమానంగా చూస్తారు. కానీ యేసయ్య ఒక్క వ్యక్తి కేకలు విని సముద్రములో తుఫానును గద్దించి ఆ సముద్రంలో రాత్రంతా ప్రయాణము చేసి ఆ శ్మశానములోకి, ఆ పందులున్న ప్లేస్లోకి యేసయ్య వెళ్తున్నాడు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అది. ఎంతమంది కోసం వెళ్తున్నారు చెప్పండి? యేసయ్య ఒక్క మనిషి కోసం. ఇంకొక మాట చెప్తాను, యేసయ్య ఈ ఒక్క వ్యక్తిని రక్షించటానికి ఎన్ని పందులు చనిపోవాల్సి వచ్చిందండి? ఎన్ని పందులు చనిపోవాల్సి వచ్చింది? 2000 పందులు చనిపోవాల్సి వచ్చింది. మీకు దమ్ముంటే 2000 × 50,000 వేయండి, ఎంత డబ్బు అవుతుందో చూడండి. ఎన్ని పందులు చనిపోయినాయండి? ఇక్కడ ఒక్క వ్యక్తిని కాపాడటానికి యేసయ్య ఎన్ని పందులు ప్రపాతంలో కలిసిపోయినాయి చూస్తారు. ఆ కింద వచనము 13వ వచనము. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిన వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగజాచి. మీరు గెస్ చేయండి, ఒక్క పంది 50,000 వేసుకోండి. 2000 పందులు ఎంత అయితే? 10,000 అయితే 2 కోట్లు, కానీ 50,000 అయితే ఎన్ని కోట్లు? 10 కోట్లు. యేసయ్య ఒక్క వ్యక్తిని రక్షించటానికి ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో చూడండి. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని రక్షించటానికి యేసు ప్రభువు వారు సముద్రంలో తుఫానుని గద్దించారు. భయంకరమైన తుఫానుని గద్దించి, తుఫానును ఓడించి, తుఫానును జయించి అవతల ఒడ్డుకు పోయారు. అవతల ఒడ్డుకు పోవటము అన్యజనుల ప్రాంతమే మాత్రమే కాదు, కానీ శ్మశానంలోకి పోయాడు. శ్మశానంలో పందులున్న ప్లేస్లోకి పోయాడు. ఒక 10 కోట్ల రూపాయల విలువను కూడా పక్కన పెట్టి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. ఆ వ్యక్తిలో దెయ్యాలు ఉన్నాయట. ఏమున్నాయట చెప్పండి? అందుకే వాడు కేకలు వేస్తా ఉన్నాడు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి ఏమంటున్నాడు? వచ్చి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాడు. ఆ ప్రార్థన యేసయ్యకి వినపడ్డది. సేన అనే దయ్యాలు ఉన్నాయట. ఎన్ని దయ్యాలు చెప్పండి?
సేన అంటే రోమా సైన్యంలో వాడే భాష అది. లీజియన్ అంటారు. నేను ఇంత ముందే చెప్పాను మీకు. సేన అంటే ఎంతమందికి, సేనాధిపతి అంటే ఎంతమంది సైనికులకు అధిపతి. శతాధిపతి అంటే ఎంతమందికి అధిపతి, 100 మందికి. సహస్రాధిపతి అంటే ఎంతమందికి, 1000 మందికి అధిపతి. సేనాధిపతి అంటే 6000 మంది సైనికులకు అధిపతి అంట సుమారుగా. సెంచురియన్, తర్వాత శతాధిపతి, సహస్రాధిపతి, సేనాధిపతి, అది వాళ్ళ ర్యాంక్స్ అవి. సో సేన అనే దెయ్యాలు ఉన్నాయంటే అన్ని వేల దెయ్యాలు ఉన్నాయి. సో యేసయ్య ఆ వ్యక్తి, ఒక్క వ్యక్తి కోసం ఎక్కడికి వచ్చాడు, ఆ అన్యజనుల ప్రాంతానికి, ఆ అపవిత్రమైన ప్రాంతానికి వెళ్ళాడు, సువార్తను తీసుకుని వెళ్ళాడు. సో చూడండి 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. యేసు రిటర్న్ అవుతున్నాడు కపెర్నహూముకి. మనం ఇంత రిస్క్ తీసుకుంటామా ఒక్క ఆత్మ కోసం? చెప్పండి. సో యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచి మళ్ళీ దోణెక్కుతున్నాడు. 18వ వచనం, ఆయన దోణెక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని. 19వ వచనం, ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని. ఇక్కడ సేన దెయ్యాలు పట్టినోడు, సార్ నేను మీతో పాటు వస్తా, మీ పడవ ఎక్కుతా ప్లీజ్ అన్నాడు. కానీ యేసయ్య అన్నాడు, వద్దు, నువ్వు వెళ్ళు, మీ ఇంటి వాళ్ళందరికీ యేసయ్య నీకేం చేసిండో చెప్పు అన్నప్పుడు చూడండి అక్కడ వాడు 20వ వచనం చూడండి, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడరు. హల్లెలూయా. ఇది నమ్మకం అంటే, ఇది నమ్మకత్వం అంటే. వింటున్నారా? యేసయ్య కొంతమందికి చెప్పొద్దన్నాడు, కొంతమందికి ఆయన చెప్పమన్నాడు. ఆయన చెప్పిందంటే ఒక రీజన్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. అవునా కదా? వీడు వస్తా అంటే యేసయ్య అన్నాడు, నువ్వు రావద్దు, కానీ నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చెప్పమంటే వాడు దెక్కపోలి అంతటా, దెక్కపోలి అంటే 10 పట్టణాలు. దెక్కపోలి అంటే అర్థమైంది చెప్పండి, 10 పట్టణాలు అంటే అదొక దేశము. దెక్కపోలి ప్రాంతం అంతటికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. అందుకే కొన్ని రోజుల తర్వాత యేసు తూరు సీదోను ప్రాంతానికి పోయినప్పుడు కానాను స్త్రీ ఒకటి వచ్చి, నా బిడ్డకు అపవిత్రాత్మ పట్టింది, నన్ను బాగు చేయమని అడుగుతుంది. అంటే ఆమెకు యేసయ్య గురించి ఎవరు చెప్పారు? ఇదే వ్యక్తి చెప్పారు. అంటున్నారా? యేసయ్య ఎంత నమ్మకం ఈ వ్యక్తి మీద పెట్టాడో ఆ నమ్మకాన్ని ఆ వ్యక్తి నెరవేర్చాడా, నెరవేర్చలేదా? యేసయ్య అన్నాడు, పోయి నీ ఇంటోళ్ళకి చెప్పు అంటే ఆ వ్యక్తి 10 ఊర్లలో చెప్పాడు. అది నమ్మకం అంటే, అది కృతజ్ఞత అంటే. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ పౌలు గారు ఏమంటారంటే, నేను యూదులకు గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడను అంటాడు. కింది వచనాల్లో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంటాడు. సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద ఒక రుణం ఉన్నది. రుణం అంటే ఏంది చెప్పండి? అప్పు. నీవు నీ తోటి గ్రామస్తులకు, వినాల, నీ తోటి సభ్యులకు నువ్వు రుణపడి ఉన్నా. యేసయ్య నీ కోసం తన ప్రాణాన్ని గాచిండు. యేసయ్య నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు. నీ కుటుంబములో, నీ సామాజిక వర్గములో, నీ బంధువులలో, నీ వంశములో ఎంతోమంది ఉన్నారు నీ గ్రామంలో. కానీ యేసయ్య ఏరి కోరి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అవునా కదా? కొన్ని 100 మంది ఉన్నారు మీ ఇళ్ళల్లో. అవునా కదా? కానీ యేసయ్య ఏరి కోరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
నిన్ను ఏర్పాటు చేసుకుని. ఎందుకు? నువ్వు వెళ్ళి నమ్మకంగా చేస్తావు. ఈ సేన దయ్యాలు పట్టినోడు నమ్మకంగా చెప్పిండు. అందరు నమ్మకంగా చెప్పిండు అనండి. కానీ మనం ఆ విధంగా చెప్పకపోతే నమ్మక ద్రోహం చేసినట్లు. యేసయ్య నిన్ను నమ్మి ఆయన రక్షణ ఇచ్చాడు, నీవు నీ రుణాన్ని తీర్చుకోవటంలో. పౌలు గారు ఏమన్నాడు? నేను రుణస్థుడను, నేను రుణం తీర్చుకుంటానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి నెల ఈ విధంగా కూడిక పెట్టుకుంటున్నాము, కానీ అది మన జీవితాల్లో ఏమాత్రం మార్పు తీసుకొని రావటం లేదు. ఎంత భయంకరమైన విషయమో అర్థం చేసుకోండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9-10 వచనాలు. హల్లెలూయా. ఈ రోజున ప్రజలందరూ అంధకారంలో ఉన్నారు. ప్రజలందరూ సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతకమ. మేము అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని సత్యంలోకి నడిపించు. మేము అంధకారంలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించు. మేము చనిపోతున్నాము, మమ్మల్ని బ్రతకనివ్వండి అని ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునో పరలోకానికి. ఈ రోజున నీవు పరలోకం వెళ్ళాలంటే, ఈ రోజున నీకున్న బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలంటే, ఈ రోజున నీకున్న అంధకారంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే యేసయ్య ఒక్కటే మార్గం. ఎందుకంటే ఆయనే కలువరి శిలువలో మరణించాడు. ఆయనే మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తములోనే క్షమాపణ, ఆయన రక్తములోనే సమాధానం, ఆయన రక్తంలోనే నిత్య జీవం. నువ్వు యేసయ్యను నమ్ముకుంటే నువ్వు ఎక్కడికి పోతావు? పరలోకానికి. కాబట్టి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఇట్టి మరణాన్ని మనం ఏం చేయాలంటే ప్రచురించాలి. అది యేసయ్య నీకు ఇచ్చిన ఆజ్ఞ. నేను ఎప్పుడు చెప్తాను, ఆ 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనములో భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఉన్నాయి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఉన్నాయి. ఏమంటారంటే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. ఆయన మరణము గతంలో జరిగింది, పాస్ట్లో జరిగింది. ఆయన రాకడ ఫ్యూచర్లో ఉన్నది, భవిష్యత్ కాలంలో. కానీ ప్రజెంట్లో మనం ఏం చేయాలా? ఆ రొట్టెను తినాలా, ఆ పాత్రను తాగాలా, మరణాన్ని ఏం చేయాలా? ప్రచురించాలి. అప్పుడే బల్లకున్న ఉద్దేశం నెరవేరుతుంది. హల్లెలూయా. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి మన హృదయాలను మనం పరీక్ష చేసుకుందాం. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి మాకు సహాయం చేయమంటున్నాడు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, మేము ఈ విధంగా ఈ మూఢనమ్మకాలతో, అంధవిశ్వాసముతో మేము నలిగిపోతున్నాం, సాతాను బానిసత్వంలో మేము చితికిపోతున్నాము, మమ్మను బ్రతికించండి అని మాకు సహాయం చేయండి అని వేడుకుంటున్నాం. ఈ రోజున నీ ఇంటి పక్కన ఉన్నవారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, వాడు లేచి నీకు చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నారు. ఒకవేళ అది నీకు కనపడితే, దేవా అది చూసేటట్లు నాకు సహాయం చేయి, నా కన్నులు తెరువని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి ఒక ఇద్దరు, మన సంఘము సువార్తను ప్రకటించే సంఘంగా ఉండాలి, మన సంఘ బిడ్డలు ప్రతిరోజు సువార్తను చెప్పేవారుగా ఉండాలని ఒక ఇద్దరు విన్న వాక్యము మన జీవితాల్లో అవలంబించుకోవాలని, మనము అన్వయించుకోవాలని ఒక ఇద్దరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఆమేన్. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మేమందరము నాయన అట్టి మాసిదోనియా పిలుపును వినే కృపను మాకు దయచేయండి నాయన. పౌలు గారి లాంటి సమర్పణ మీరు మాకు దయచేయండి. యేసయ్య నాయన, నీవు కేక విన్నప్పుడు నాయన ఎంతో త్యాగముతో నాయన ఒక వ్యక్తిని నాయన
రక్షించటానికి, స్వస్థపరచడానికి నాయన ఎంతో దూరము వెళ్ళావు నాయన. అపవిత్రమైన ప్రదేశానికి కూడా వెళ్తా వచ్చావు. క్రీస్తుకు కలిగిన అట్టి మనస్సు, క్రీస్తుకు కలిగిన అట్టి ప్రేమ నాయన మాలో ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. కేవలము నాయన మేము వాక్యము బోధించు వారముగా, వాక్యము వినువారముగా మాత్రమే ఉండకుండా నాయన ప్రభువా, వాక్య ప్రకారము జీవించు వారముగా ఉండటానికి నాయన నీ ఆత్మ సహాయము, ఆత్మ నింపుదల తండ్రి, ఆత్మ నడిపింపు నాయన, అట్టి వాక్యానుసారమైన బలము, శక్తి, విశ్వాసము, విధేయత, సమర్పణ, ప్రతిష్ఠిత కలిగిన జీవితం మా జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. క్షమించండి నాయన. పౌలు గారి వలె నాయన మేము తండ్రి మరణము వరకు నీకు నమ్మకంగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి. సేనా దయములు పట్టిన వాడు ఏ విధంగా నమ్మకంగా నీ పని చేస్తూ వచ్చాడో మేము కూడా తండ్రి ఆ విధంగా నమ్మకంగా పని చేయటానికి నాయన, నమ్మక ద్రోహం చేయక నాయన తండ్రి నీవు మాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చటానికి నాయన మీరే మా యొక్క హృదయాలను, మా మనస్సులను బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా చేతులను దృఢపరచండి నాయన. మాలో ఉన్న సోమరితనము తండ్రి, మాలో ఉన్న పిరికితనాన్ని యేసు నామములో బంధిస్తుంటున్నాము తండ్రి. ప్రభునైనా అట్టి పిరికితనము, భయమును పారద్రోలి నాయన మేము ధైర్యముగా తండ్రి కనీసము రోజుకి ఒక్కరికైనా సువార్తను చెప్పిన ఆయన మేము తండ్రి నీ బల్లలో తండ్రి మంచి యోగ్యతతో పాల్గొనటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను మీరు దర్శించండి నాయన. వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను నాయన నీవే ముట్టి తండ్రి బాగు చేయమని నాయన నీ వాక్య ప్రకారం జీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వస్తుంది దీవించండి. అనారోగ్యంగా ఉన్నవాడిని స్వస్థపరచండి తండ్రి. ప్రభు తండ్రి వరద బాధితులకు తండ్రి మీరాంటి చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు. ఎవరి ద్వారా అందించబడ్డాయో వారికి రావాల్సిన మీ దైవ దీవెనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు తండ్రి రేపటి దినము కోదాడ పరిచర్యను మీరే దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఇక్కడ చేరిన ప్రతి నీ బిడ్డను నీవే దీవించమని నీ పాదముల దగ్గర గోజాడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ త్వరలో తిరిగి రానై ఉన్న యేసు అనే శక్తి గల నామములో, మా యేసు ప్రభు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరిన బిడ్డలందరికీ మన కుటుంబాలన్నిటికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.